ఇటీవల రిలీజ్ అయిన పలు సినిమాలు వరుసగా ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ వీక్ ఆ లిస్ట్ లో మరో సినిమా కూడా చేరింది. గోపీచంద్ హీరోగా, మాలవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్స్ గా వచ్చిన భీమా సినిమా తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఓటీటీ ఆడియన్స్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో చూడొచ్చు. ఈ రోజు నుంచే భీమా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో కూడా భీమా అందుబాటులో ఉంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. కేజీఎఫ్ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో వికే నరేష్, నాజర్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, ముఖేష్ తివారీ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. 14 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు మన గోపీచంద్. సరిగ్గా 14 ఏళ్ల క్రితం గోలీమార్ సినిమాలో ఆయన చివరిసారిగా కాకి చొక్కా వేశారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పోలీస్ రోల్ చేయడం విశేషం. ఇటీవల కాలంలో వరుస ఫ్లాపులతో గోపీచంద్ డీలా పడిపోయారు. దీంతో మరోసారి తనకు అచ్చొచ్చిన యాక్షన్ జానర్లో భీమాగా వచ్చారు. కానీ ఈ చిత్రం కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేస్తూనే విలన్గా అద్భుతమైన పాత్రలు పోషించారు మన గోపీచంద్. వర్షం, జయం, నిజం సినిమాల్లో విలన్గా గోపీచంద్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా నిజం సినిమాలో ఆయన పోషించిన పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. కానీ ప్రస్తుతం హీరోగా మాత్రమే ఆయన సినిమాలు చేస్తున్నారు. కానీ విజయాలు రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా కాస్త హర్ట్ అవుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా మారి మళ్ళీ బిజీ అయిపోయారు. జగపతి బాబు, శ్రీకాంత్ వంటి యాక్టర్లు ఇప్పటికే విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. గోపీచంద్ కూడా అలాంటి పవర్ఫుల్ విలన్ పాత్రలు పోషిస్తే బాగుంటుందని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గోపీచంద్కి విలన్గా చేసిన అనుభవం ఉంది. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో విలన్గా రోల్ చేస్తే గోపీచంద్కి తిరుగు ఉండదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గోపీచంద్ ఏమనుకుంటున్నారో తెలియాలి.